పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నటువంటి దాదాపు 32 ఎకరాల అటవీ భూమి ఉందో దాన్ని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి స్వయంగా పవన్ కళ్యాణ్ పర్యటించి ఆ మొత్తాన్ని కూడా విజువల్స్ ని వీడియో రూపంలో తీసుకోవడం జరిగింది. మనందరం చూసే హెలికాప్టర్ లో వెళ్ళి తీసుకుని వచ్చాడు ఆయన. సో అంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ పాత్ర ఉందా అంటే అవును, గతంలో పెద్దిరెడ్డి సహాయ సహకారాలతోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగేదని ఆ నోట ఈ నోట అనేక మంది మాట్లాడుకునేవాడు. ఆయన ఆక్రమించుకుంది కూడా అందుకే ఒక రకంగా. సో స్మగ్లర్లలో భయం పుట్టిస్తాం, ఎర్రచందనాన్ని తాకే సాహసం చేయకుండా చేస్తాం, శేషాచలం నుంచి ఒక్క దొంగ బయటకు పోకూడదు, టాస్క్ ఫోర్స్ కు మళ్ళీ జీవం పోసేలా సీఎం తో మాట్లాడతా. అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు అదే చెప్పారు. గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల నాకు తెలిసి ఎర్రచందనం దొంగలు వేలం వేసి ఆ అమౌంట్ ని రాష్ట్ర ఖజానాకి జమ చేసేవాళ్ళు. ప్రభుత్వం అధికారికంగా ఎర్రచందనాన్ని అమ్మటం. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఎర్రచందనాన్ని వేలం వేయడం అనేది కనపడలా ఎక్కడ. ప్రభుత్వం ప్రభుత్వం అమ్మితే ఆ డబ్బులు ఖజానాకి వెళ్తాయి. ప్రభుత్వం అమ్మకుండా తిరిగి లోపాయికరంగా అమ్మేసుకుంటే ఆ డబ్బులు వీళ్ళ జేబులోకి వస్తాయి. అలాగే గత 5 ఏళ్ల పాటు ఎర్రచందనం డబ్బులు రాష్ట్ర ఖజానాకి రాకుండా చేశారు. నిన్న మంగళంలో పవన్ కళ్యాణ్ పట్టుకున్నటువంటి ఆ గోడౌన్లో ఉన్నటువంటి ఒక సరుకు వాల్యూ 5,000 కోట్ల రూపాయల అక్షరాల. ఆషామాషి వ్యవహారం కాదు. ఒక 5,000 కోట్లు అంటే ఒక భారీ సంక్షేమ పథకాన్ని అమలు చేయొచ్చు.